నమస్కారం గురుగారు. హారతి గారు నమస్కారం అండి. గురుగారు, మార్చి నెలలో మిథున రాశి యొక్క రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? సో హారతి గారు, ఈ మిథున రాశి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన మంత్ అండి ఇది. అంటే ఎలా అండి? ఆరోగ్యపరంగా ఓవరాల్గా చూసుకుంటే అంత దూకుడుగా వెళ్ళొద్దండి. కొంచెం ఆలోచించుకొని ఇంపార్టెంట్ అనుకుంటేనే పని చేయండి. 1-2 సార్లు ఆలోచించి, లేదంటే కొంచెం వీళ్ళు నిదానంగా ఇంపార్టెంట్ అయిన పనులని పోస్ట్పోన్ చేసుకుంటే చాలా చాలా మంచిది. అట్లీస్ట్ వీళ్ళు 14వ తారీఖు నుంచి 24వ తారీఖు వరకు ముఖ్యమైన పనులు ఏమైనా ఉంటే కొంచెం పోస్ట్పోన్ చేసుకుంటే మంచిది. డబ్బులు ఇచ్చే దగ్గర, లేదంటే ఇన్వెస్ట్మెంట్ చేసే దగ్గర, లేదంటే లాంగ్ ప్రయాణాలు చేసేటప్పుడు రిస్కీ పనులు ఏమైనా ఉంటే కొంచెం అంటే వాళ్ళకి తెలిసిపోతుందండి, తటస్థంగా ఉండే పనులు ఏమైనా ఉంటే కొంచెం పోస్ట్పోన్ చేసుకుంటే మంచిది. లేదంటే ముఖ్యమైన పనులు ఏమైనా అనుకున్నా కానీ బాగా ఆలోచించి 1-2 సార్లు ప్లాన్ బి కూడా పెట్టుకొని ఈ మంత్ వీళ్ళు స్టార్ట్ చేసుకోవాలి. మనం డీటెయిల్స్ చూద్దాం ఎలా ఉంటుంది ఏంటనేది. మృగశిర నక్షత్రం వాళ్ళకి 3-4 పాదాలు, ఆరుద్ర 1-2-3-4 పాదాలు, పునర్వసం 1-2-3 పాదాలు అంతా మనకి మిథున రాశిలో ఉంటాయండి. పేరు బలంగా కనుక చూసుకుంటే వీళ్ళకి కా, కీ, కు, ఖం, జ్ఞ, చ, కే, కో, హ మోరార్లస్ ఇదే సౌండ్తో ఉన్న పేర్లంతా మనకి మిథున రాశి కింద వస్తారండి. మనం కనుక గ్రహ స్థితి సంచారం కనుక చూసుకుంటే వీళ్ళకి సూర్యుడు సంచారం మీనరాశిలో ఉన్నారండి. అది ఆల్రెడీ మీనరాశిలో వీళ్ళకి బుధుడు, శుక్రుడు, రాహు కూడా అక్కడే ఉన్నారండి. దీంతోపాటు కుజుడు మిథున రాశిలోకి ప్రవేశిస్తే కుజుడు మిథున రాశిలో ఉన్నారండి. ఈ యొక్క గ్రహ స్థితిని బట్టి మనం కనుక చూసుకుంటే వీళ్ళకి ఎలా ఉంటుంది అంటే మనకి సూక్ష్మ గోచారం, లఘు గోచారం ప్రకారం సంస్కృతంలో చిన్న చిన్న మొక్కల్లో మొత్తం చెప్పేస్తారండి. వీళ్ళకి మార్చి 14th వరకు ద్వేషం, తర్వాత మార్చి 14th నుంచి సూర్యుడి వల్ల క్రియాఫలం చక్కగా ఏమంటారంటే మనం పడిన కష్టానికి లాభం వస్తుందని చెప్పుకోవాలి. అంతేకాకుండా శత్రుపీడ, తర్వాత కలహం, వీళ్ళకి శత్రువుల నుంచి బాధలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. గొడవలు వస్తాయి కానీ సమిసిపోతాయి. అంటే వీళ్ళకు కొంచెం గొడవలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది, కానీ వచ్చిన గొడవలు వెరీ క్విక్గా పోయే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఈ ప్రకారం మనం చూసుకుంటే ఇండివిజువల్ ప్లానెట్ ప్రకారం చూస్తే వీళ్ళకి సూర్యుడు 10th హౌస్లో ఉండి 4th హౌస్ని చూస్తున్నారండి. అయితే ఇప్పుడు వీళ్ళకి సూర్యుడు యొక్క ఇతను చేయాల్సిన మంచి పనులు సూర్యుడు ఎక్కువగా చేయలేడండి. ఒక విపరీత వేద ఉండటం వల్ల ఒక నార్మల్గా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కానీ లాస్ ఆఫ్ కంఫర్ట్ అనమాట, 4వ ఇంట్లో దృష్టి ఉండటం వల్ల కుటుంబ స్థానం కానివ్వండి, లేదంటే ఇంట్లో కొంచెం వాళ్ళకి కంఫర్టబుల్గా ఉండే సిచ్యువేషన్ అయితే ఏమి ఉండదు. ఇంట్లో ఏదో సమ్ డిస్టర్బెన్స్ ఉండటం కానీ, ఫాదర్కి హెల్త్ కానీ, ఇట్లాంటి విషయాల్లో కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. ఓవరాల్గా చూస్తుంటే ఇంటికి సంబంధించిన విషయాల్లో అంత కంఫర్టబుల్గా ఉండరు. కానీ ప్రొఫెషన్లో ఒక నార్మల్గా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది, కొంచెం బెటర్గానే ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. పర్టికులర్గా 10th హౌస్ లో సూర్యుడు ఉంటే గవర్నమెంట్ రిలేటెడ్ కానివ్వండి, బాస్ రిలేటెడ్ కానివ్వండి, తర్వాత వీళ్ళు ఏదన్నా కనుక గవర్నమెంట్ అఫీషియల్స్ తోటి, పొలిటీషియన్స్ తోటి ఇట్లాంటి వాళ్ళతో డీలింగ్స్ పెట్టుకున్నప్పుడు వాళ్ళ నుంచి ప్రతికూలమైన కాకుండా అనుకూలమైన ఫేవరబుల్గా ఏమంటారంటే అవకాశం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అనమాట. వాళ్ళ సపోర్ట్ ఎక్కువగా ఉంటుంది. వెరీ సింపుల్గా చెప్పారు. సో మనకేం చెప్తారంటే సంస్కృతంలో అర్ధసిద్ధి, సదా ఆరోగ్యం, బంధుమిత్ర సమాగమ, రాజదర్శనం, సల్లాపో సుసౌఖ్యం, దశమే రవి అని చెప్తారంట. 10వ ఇంట్లో సూర్యుడు ఉంటే చాలా చక్కగా కలిసి వస్తుందండి. ఎలా? అర్ధసిద్ధి, వీళ్ళకి అప్పటిదాకా డబ్బు కనుక రావాలి అనుకుని ఏదైనా పనులు చేస్తుంటే ఈ టైంలో వచ్చేస్తుంది. స్వదా ఆరోగ్యం చాలా చక్కగా ఉంటుంది. బంధుమిత్రులతోటి సమాగమం కలిసేసి చక్కగా పార్టీలో కానీ, ఫంక్షన్స్లో కానీ పార్టిసిపేట్ చేయటం, వాళ్ళతో ఒక వ్యవహారం చాలా బాగుంటుంది అనమాట. ఒక మంచి ఏమని చెప్తారు, చక్కగా మాట్లాడుకొని ఒక మంచి హ్యాపీ ఎన్విరాన్మెంట్తో ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది అనమాట. అంతేకాకుండా రాజదర్శన సల్లాపు అంటే వీళ్ళు కనుక పెద్దలను కలిస్తే, బాస్ని కానివ్వండి, పొలిటీషియన్లు కానివ్వండి, గవర్నమెంట్ ఎంప్లాయీస్ని, ఇలాంటి వాళ్ళని కలిస్తే వాళ్ళ నుంచి మంచి జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే అప్పటిదాకా వాళ్ళు ఏదైనా మాట్లాడితే ఎలా ఉంటుంది ఏంటి ఇలాంటి డౌట్ కలిగానే ఉన్న కనుక సంశయం ఉంటే ఈ టైంలో కనుక కలిస్తే వీళ్ళకి అనుకూలంగా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా సుసౌఖ్యం, చక్కగా కంఫర్టబుల్గా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎక్కడ అంటే ప్రొఫెషనల్ మ్యాటర్స్లో. బట్ ఇంటికి సంబంధించిన విషయాల్లో కొంచెం అన్కంఫర్టబుల్గా ఫీల్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కుజుడు వీళ్ళకి 1st హౌస్లో ఉండి 4th హౌస్ 8th హౌస్లో ఉండటం వల్ల కుజుడికి సంబంధించిన విషయాల్లో వీళ్ళు చాలా కేర్ఫుల్గా ఉండాలండి. ఖచ్చితంగా వీళ్ళు మంగళవారం పూట కందులు 1 kg దానం చేయడం చాలా చాలా ఉత్తమం. తర్వాత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడికి వెళ్ళటం ఇంకా చాలా ఉత్తమం. అది వీలైతే కనుక వీళ్ళకి దుర్గాదేవిని కనుక దగ్గరలో ఎక్కడ ఉన్నా కానీ దర్శనం చేసుకున్నా కానీ చాలా చాలా బాగా కలిసి వస్తుందండి. ఎందుకు అంటే వీళ్ళు 4వ ఇంట్లో 8th హౌస్లో చూడటం వల్ల వీళ్ళ బ్లడ్ని వీళ్ళ కళ్ళ చూసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే వాళ్ళకున్న గ్రహస్థితిని, దశాభుక్తిని బట్టి కిచెన్లో స్మాల్ పేపర్ కట్ దగ్గర
ఉంచి యాక్సిడెంట్లు రాకపోవచ్చు. చిన్న చిన్న వాటి నుంచి వాళ్ళ తీవ్రతను బట్టి అది ఎలా తెలుస్తుందంటే వాళ్ళు ఇండివిజువల్ జాతకం చూస్తే తెలుస్తుంది. వాళ్ళ దశాభుక్తి చాలా చక్కగా ఉందనుకోండి, వేరే ఇంకా గ్రహాలు మనకు దశలు అంతర్దశలు భుక్తులు ఇవి చూసి దాన్ని బట్టి వాళ్ళ జాతకంలో ఆ గ్రహం ఎంత బలం ఉందో తెలుస్తుంది అనమాట. దాన్ని బట్టి మనకు తెలుస్తుంది. బట్ ఏమంటే 8th హౌస్లో ఉండటం వల్ల జనరల్గా గాయాలయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుందండి. తర్వాత ఏమంటారంటే శత్రువుల నుంచి భయం అడిగే సిచ్యువేషన్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. అయితే ఫస్ట్ హౌస్లో కుజుడు ఉండటం వల్ల ఏం జరుగుతుంది అంటే జ్వరం వచ్చే అవకాశం. మనకి కుజుడు ఎప్పుడు బ్లడ్ రిలేటెడ్ అండి. మనకి బ్లడ్ రిలేటెడ్ ఉంటే అది ఎప్పుడు కుజుడికి సంబంధించిన ప్రాబ్లమేనండి. మనకేమవుతుందంటే జ్వరం ఎప్పుడు వస్తుందండి, మన బ్లడ్లో చేంజ్ రావటం వల్ల వైరల్ ఫీవర్లు కావండి, బ్యాక్టీరియల్ ఫీవర్లు కానీ వచ్చేసి, లేదంటే సంథింగ్ అప్సెట్ అయితేనే కదండి మనకి అది వచ్చేస్తుంది. అందుకని అంతేకాకుండా ఖడ్గవ్రణం, కత్తులతో కాయనివ్వండి, సంథింగ్ గాయాలు అవుతుందండి, గీసుకోవటము ఏదో సంథింగ్ మనకి గీసుకొని వీ సీ అవర్ ఓన్ బ్లడ్. అంతేకాకుండా భార్య బంధు విరోధకృతు, భార్యతో సంబంధించిన బంధువులతో గొడవలయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా యక్ష రాక్షస పీడితం, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఉన్నట్టుండి వాళ్ళ కాన్ఫిడెన్స్ పోతుంది, నైట్ పీడకలాలు రావటం. నాకు నిన్న కూడా ఒకళ్ళు చేశారండి అమెరికా నుంచి, నాకు తెలిసిన క్లయింటే, బాగుంటారు వాళ్ళు. రీసెంట్గా ఇల్లు కూడా కొనుక్కున్నారు. నన్ను వాస్తు అదంతా అడిగారనమాట. ఈరోజు మార్నింగే ఒక 1 వీక్ 10 డేస్ నుంచి పీడకలు వస్తున్నాయండి, నైట్ టైం వామిటింగ్స్ అయిపోతున్నాయి, అనుకోని విధంగా గొడవలు అవుతున్నాయి మా మధ్య, అసలు ఏది సరిగ్గా ఉండటం లేదని చెప్పేసి ఏంటంటే యక్ష రాక్షస పీడం. నేను అడిగి అసలు ఏం జరిగిందంటే 1 వీక్ 10 డేస్ బ్యాక్ వాళ్ళంతా బంధువులంతా ఎక్కడో కలిసేసి ఏదో ఫంక్షన్లు అంతా చూసుకున్నారు, జ్యువెలరీ అంతా పెట్టుకుని వెళ్ళిపోయి దృష్టి, విపరీతమైన దృష్టి యక్ష రాక్షస పీడలు అంటే దృష్టి గురుగారు. అది కూడా అంతేనండి. దృష్టి ఎప్పుడైతే పడిపోయిందో వాళ్ళు వీక్ అయిపోతారో, ఎప్పుడైతే వీక్ అయ్యారో ఇవన్నీ అటాక్ అయిపోతారు. నెగిటివ్ ఫీలింగ్లు వస్తుంది. కాళ్ళ నైట్ టైం పిక్కలు పట్టుకోవటం, చెస్ట్ పట్టుకోవటము, మనకి ఉన్నటువంటి సడన్ గా ఏడుపు రావటం, అది కూడా అంటే ఎమోషనల్ గురవడం కూడా ఈ యక్ష రాక్షస పీడల వల్ల అంతేనండి. సో వాళ్ళ హస్బెండ్ ఫోన్ చేశారు, సురేష్ గారు ఇది చూడండి ఒక్కసారి, 3 డేస్ నుంచి మిడ్ నైట్ చేస్తున్నారు, షీ ఈస్ ఫీలింగ్ లైక్ కొలాప్స్, ఇది ఏంటంటే నేను ఇమ్మీడియట్లీగా ఒక పరిహారం చెప్పాను. వాళ్ళు శివరాత్రి పండుగ, వాళ్ళ లక్ చూడండి, శివరాత్రి పండుగ రోజు అన్ని రోజులు బిజీగా ఉన్నాయి, శివరాత్రి పండుగ రోజు ఏదో ఒక ప్రోగ్రామ్ అంటే క్యాన్సిల్ అయింది. వాళ్ళ అదృష్టం కూడా అండి. అందుకని గురువులను కలవాలండి వాళ్ళు చెప్తారు. సరేనండి అది చేయమని చెప్పారనమాట. అందుకని బట్టి అక్షరాక్షస పీడనం ఇవన్నీ కూడా కుజుడు వల్ల వచ్చేస్తాయండి. ఇప్పుడు మొహమ్మని వీడియో కాల్ చేశారు, నేను చూశాను వాళ్ళని. వాళ్ళు ఎలా ఉంటారంటే అండి, చూస్తే సాక్షాత్తు మహాసరస్వతి లాగా ఉంటారు వాళ్ళు. బాగా వాళ్ళకి జ్యోతిష్యం కూడా వచ్చు, చాలా బాగా మాట్లాడుతూ గౌరవిస్తూ రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడుతూ ఉంటారు. ఆ మొహం చూసి ఏంటి ఇలా అయిపోయారంటే ఆ మొత్తం అంతా చెప్తూ ఉన్నారు అనమాట. ఎందుకంటే వాళ్ళకి యక్ష రాక్షస పీడనం అంటే అదే కారణం. సమ్ టైమ్స్ దే లాస్ట్ ఎవ్రీథింగ్, ఓవర్ ఫ్రస్ట్రేషన్, పెద్ద కలుసుకోవటం, ఉన్నటువంటి పెద్ద ఇంట్లో వరుసేసుకుంటాం. మన ఇట్లా అది ఏంటనే గురుగారు. మరి యాంగ్జైటీ ఇలాంటివి కూడా వీటి కిందకి వస్తాయి అంటారా? ఖచ్చితంగా అండి. ఎవ్రీథింగ్ ఈజ్ కంట్రోల్డ్. చాలా మంది డిప్రెషన్, యాంగ్జైటీ అని చెప్పి, లోన్లీనెస్ ఇదేమంటారండి, 2-3 గ్రహాలు చాలా ఇంపార్టెంట్ అండి. చంద్రుడు విత్ రాహుతో ఉంటే డిప్రెషన్, అట్లానే కుజదశ, గురుదశ, మనం బయట ఇప్పుడు జస్ట్ ఒకళ్ళు కలిసారు కదండి, గురుదశ వాళ్ళకి రాంగ్ ప్లేస్లో గురువు ఉంటే హైలీ డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. మధ్యకాలంలో చాలా మంది మేము డిప్రెషన్లో ఉన్నాం అంటారు, కొంతమంది యాంగ్జైటీ అంటారు, కొంతమంది ఇదే ఇంకా హెల్త్ ఇష్యూస్ అంటారు, మూడ్ స్వింగ్స్ అంటారు, రకరకాల ఇవన్నీ కూడా వీటి కింద వస్తాయంటే మైండ్ ఈజ్ అ మేజర్ అండి. సో ఏమంటారంటే ఉద్ధరే ఆత్మనః అని, మనల్ని ఉద్ధరించుకోవాల్సింది ఎవరంటే మనమేనండి. సో మనకి మనం ఏది ఆలోచిస్తాం అదే జరుగుతుంది. ఇంకోటి ఏం చేద్దంటే ప్రతిదీ 2 సార్లు పుడుతుంది అంటండి. ఒకటి మైండ్లో, రెండోది రియల్ లైఫ్లో. అంతే కదండి. నాకు పెళ్లి కావాలని ముందు నా మనసులో అనుకుంటే ఎవరైనా పెళ్లి చేసుకుంటాను, మనసులో వద్దనుకుని బయట కావాలనుకుంటే అది ఎక్కడికి ఫిట్ అవ్వదు. జాబ్ చేయాలని తపన ఉంటే మనం కష్టపడి జాబ్ తెచ్చుకుంటాం కదండి. అసలు మనసులో లేకుండా వస్తే తీసుకుందాం అది ఎప్పటికీ రాదు. అందుకని మనం లేకుండా బయట ఎప్పుడు కూడా వస్తే ఇది చేద్దాం అన్నట్టు కాదు, మనం ఏదైనా ముందడుగేసి చేయాలి. మనకి ఒక బ్యూటిఫుల్ ఉందండి, ఒక బ్యూటీ ఉంది, అది ఓన్లీ మనుషులకే ఉంది, వేరే జంతువులకు లేదు. అదేంటంటే విల్లింగ్నెస్, విల్ పవర్, సంకల్ప బలం, ఆత్మబలం, గురుబలం, మంత్రబలం. అంటే మనిషికి చాలా బలాలు తీసుకునే ఒక కెపాసిటీ ఇచ్చాడండి. వాటిని మనం వాడుకోవాలండి. అందుకని చెప్పేసి పుట్టినప్పుడు గ్రహాలు ఒక రకం ఉంటాయి,
కానీ చాలా పద్ధతుల ద్వారా ఆ గ్రహాల బలాలు పెంచుకోవచ్చు. ఆ కర్మనంతా మనం అవాయిడ్ చేసుకోవచ్చు. అందుకని చెప్పేసి మన లైఫ్ స్టైల్ చాలా ఇంపార్టెంట్ అండి. పెద్దవాళ్ళు చెప్పినట్టు నడుచుకుంటున్నామా, శాస్త్రాలు చెప్పినట్టు నడుచుకుంటున్నామా, యోగా చేస్తున్నామా, మెడిటేషన్ చేస్తున్నామా, సంధ్యావందనం చేస్తున్నామా, సో మనకు చుట్టూ ఉన్న వాళ్ళకి మనం కనెక్ట్ అవుతున్నామా లేదా, మనం కనెక్ట్ అవ్వాలి కదా. అందుకు దానాలు చేయమంటారు. ఎందుకు దానాలు చేయమంటారు? ఒక కేజీ బావ నేనే చెప్తాను, ఏమండి కుజుడికి దానం చేయమంటే మనం కనెక్ట్ అవ్వాలి పోయి వేరే వాళ్ళకి. ఆ నేచర్కి మనం కనెక్ట్ అయ్యే గుణము సేవ చేయటము, దానం చేయటము, ఇవన్నీ చేయటం చేస్తూ ఉండాలన్నమాట. ఎప్పుడైతే నేచర్ కనెక్ట్ అయితే నేచర్ మనకి పవర్ ఇస్తుంది కదా. వీఆర్ పార్ట్ ఆఫ్ ది నేచర్ కదా. నేచర్ని మనం డిస్కనెక్ట్ చేసుకుని మనం ఎక్కడో ఉంటే ఎలా? వెన్ దే ఆర్ ఐసోలేటెడ్ విత్ ద నేచర్ దే ఫీల్ డిప్రెషన్. అంతే కదా. నేచర్ గివ్స్ సపోర్ట్ ఎవ్రీథింగ్ అండి. నేచర్కి మనం ఎగనెస్ట్గా ఉండి ఇన్అప్రోప్రియేట్ ఫుడ్ తింటూ, ఇన్అప్రోప్రియేట్ టైంలో నిద్రపోతూ, ఇన్అప్రోప్రియేట్గా యాక్టివిటీ చేస్తూ, మైండ్ థింకింగ్ అంతా నెగిటివ్గా థింక్ చేసుకుంటూ కూర్చుంటే ఎట్లా? రైట్ గురుగారు. మంచిని చెడుని మంచిగా ఆలోచించుకొని, మంచి చెప్పేవాడిని విలన్గా చూస్తూ, నిజమైన విలన్ని మంచిగా ఆలోచిస్తూ, అంటే ఇట్స్ ఆల్ మైండ్ అండి. మనకి శుక్రుడు కనుక చూస్తుంటే వీళ్ళకి 10th హౌస్లో ఉండి 4th హౌస్ ఆస్పెక్ట్ చేయడం వల్ల ఇది కూడా అంత పెద్ద మంచి పొజిషన్ ఏం కాదండి. బట్ వీటి వల్ల వీళ్ళు ఎక్కువ ఇబ్బంది అయితే పడరు. ఏ విధంగా అంటే ఓవరాల్గా చూసుకుంటే కొత్త వెహికల్స్ కొనే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎడ్యుకేషన్ పరంగా చాలా బాగుంటుంది. తర్వాత వీళ్ళకి కొన్ని విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఏ విషయంలో అంటే లేడీస్ అయితేనేమో జెంట్స్ ద్వారా, జెంట్స్ అయితేనేమో లేడీస్ ద్వారా కొంచెం హాని కలిగే, ఇబ్బంది పడే సిచ్యువేషన్స్ ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా ధనం విషయాలు కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. శత్రువులతో కొంచెం దూరంగా ఉంటే చాలా చాలా మంచిది. బట్ ఓవరాల్గా చూసుకుంటే ఒక సామాన్యమైన మనతో ఒక కుజుడి విషయంలో కేర్ తీసుకుంటే మిగతా అన్ని విషయాలు బాగుందని మనం తెలుసుకోవచ్చండి. అయితే వీళ్ళకి నక్షత్రాల పరంగా ఎలా ఉందంటారు గురుగారు? నక్షత్ర పరంగా కనుక చూసుకుంటే వీళ్ళకి మృగశిర, ఆరుద్ర, పునర్వసు ఈ 3 నక్షత్రాల వాళ్ళకి వస్త్ర లాభం, ఖచ్చితంగా షాపింగ్ చేసి మంచి బట్టలు, గిఫ్ట్స్ కానివ్వండి వాళ్ళకి కొనుక్కునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. రెండోది పరవాసం. ఈ 3 నక్షత్రాల వాళ్ళకి ఫారిన్ వెళ్ళాలనుకున్న వాళ్ళకి కానీ చాలా అనుకూలంగా ఉంటుంది. అంతేకాకుండా కొంతకాలం అవుట్ స్టేషన్ వెళ్ళాలనుకున్న వాళ్ళకి కూడా, లేదంటే దూర ప్రయాణాలు చేయాలనుకున్న వాళ్ళకి కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. తర్వాత 2 విషయాలు ఛాలెంజింగ్గా ఉంటుందండి. ఒకటి పర్టికులర్గా మృగశిర నక్షత్రం వాళ్ళకి దేహపీడనము, కలహము, అంటే శారీరకంగా కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. గొడవలు పడే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి శారీరకంగా హెల్త్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళకి మరణ తుల్యం అంటారు. అంటే అగైన్ మరణం అంటే నెగిటివ్గా ఆలోచించొద్దండి. చేసే పనులు కంటిన్యూగా జరిగే పనులు ఏమైనా ఉంటే అవి అట్లా బ్రేక్ పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే ప్రోగ్రెసివ్గా మనం ఏదైనా కనుక స్టార్ట్ చేస్తుంటాయి అవి బ్రేక్ పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. పునర్వసు నక్షత్రం వాళ్ళకి దారిద్ర్యము, మరణము 2 చూపిస్తుందంటే, అంటే ఫైనాన్షియల్గా క్రైసిస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అనుకున్న పనుల్లో ఎక్కడో ఒక చోట స్తంభించిపోయే అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉందండి. వీటి ప్రకారం కనుక వీళ్ళు రెమెడీస్ పాటిస్తే చాలా చక్కగా ఉంటుంది. పర్టికులర్గా పునర్వసు నక్షత్రం వాళ్ళకి వైరల్ ఫీవర్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ప్లస్ చెస్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. చాలా కేర్ఫుల్గా ఉండాలి. మళ్ళీ మృగశిర నక్షత్రం వాళ్ళకి సుఖనాశనం, ఇంట్లో ఏదో ఒక విషయంలో వీళ్ళకి కంఫర్టబుల్గా ఉన్న సిచ్యువేషన్స్ అన్కంఫర్టబుల్. అంటే సుఖనాశనం అంటే గురుగారు కంఫర్టబుల్గా లివింగ్ లేకపోవడమా, లేకపోతే మైండ్ సెట్కి సంబంధించి అంటారా, మానసికంగా అంటారా? మనిషి సుఖం ఉండేది ఎక్కడంటే ఇంట్లో అండి, ఓన్ హౌస్లో. బయట అంతా ఆఫీస్లో టెన్షన్గానే ఉంటారు. కొంతమందికి ఉల్టా ఉంటుంది, ఇంట్లో బాగుంటుంది, బయట బాగుంటుంది. బట్ సుఖం అనేది ఎప్పుడు ఇంటికి సంబంధించిందండి. మనం నిద్రపోతాం, ఓకే, మనల్ని మనం ఫ్రెష్ చేసుకుంటాం, జాగింగ్కి వెళ్తాం, లేదంటే ఇంట్లో చక్కగా బంధువులతో అందరితో మాట్లాడతాం, భోజనం చేస్తాం. సో మనకి సుఖాన్ని మీరు చెప్పినట్లు కొద్దిమందికి తప్పక సుఖం అంటే ఎప్పుడు ఇల్లేనండి. అందుకని గృహలక్ష్మి, ఓకే, గృహంలో చాలా జాగ్రత్తగా ఉంటారు, పిల్లలు ఉంటారు, అందరూ ఉంటారు. కాబట్టి ఆ విషయంలో కొంచెం వీళ్ళకి డిస్టర్బెన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. లేదంటే వాళ్ళు కారు నడిపినా కానివ్వండి, లేదంటే పడుకునేటప్పుడు కానివ్వండి, ఏసీ సరిగా పని చేయకపోవటం, సమ్ డిస్టర్బెన్స్ వస్తుందండి, అది గమనించుకోవాలి. రైట్ గురుగారు. మరి ఈ రాశి వాళ్ళకి, ఈ నక్షత్రాల వాళ్ళకి పరిహార మార్గాలు ఎలా ఉన్నాయి గురుగారు? వీళ్ళకి ఫస్ట్ పరిహారం, కుజుడు సరిగా లేరండి. మనం ఇందాక కూడా చాలాసేపు మాట్లాడుకున్నాం. కుజుడికి సంబంధించిన విషయాల్లో యక్ష రాక్షస పీడలు కనుక ఉంటే అన్నోన్ కారణాల వల్ల, ఇది చాలా గుర్తుపెట్టుకోండి. డాక్టర్ దగ్గరికి వెళ్ళామంటే డాక్టర్లు చెప్పేశారని అంటారు. డాక్టర్ అంతా బాగుంది, మ్యాక్సిమం అయితే కొన్ని మెడిసిన్స్ 2-3 రాస్తారు, 1 వీక్ 10 డేస్ మళ్ళీ సేమ్ సిచ్యువేషన్ ఉంటుంది. సో ఇది వైద్యానికి అందండి. ఓకే, ఇలాంటి వాళ్ళకి మనకేం చెప్తారంటే మన్యు పాశుపత అభిషేకం కనుక చూపించుకుంటే ఉగ్రరూపమైన ఆంజనేయ స్వామి విత్ రుద్రాంశంతో, మనకు రుద్రాభిషేకమే చాలా పవర్ఫుల్. అంటే రుద్రం అంటేనే పవర్ఫుల్.
ఇన్స్టాంట్ రిలీఫ్ అంటే ఈ రుద్రంలో మహన్యాసం చేయాలి. అంటే ఎవరైతే పూజ చేస్తున్నారో వాళ్ళు పూజలో కూర్చొని వాళ్ళకి రుద్రుని ఆవాహనం చేయాలి. వాళ్ళ మెడలో రుద్రాక్ష మాలేసి చక్కగా నామాలు అవన్నీ పెట్టి మంచి బట్టలు కట్టి వాళ్ళు శివలింగం మీద, అందులోనూ పార్థివ శివలింగం అంటారు, పుట్టమట్టిని తీసుకొచ్చేసి పుట్టమట్టితో చక్కగా శివలింగాన్ని చేసి ప్రదోష కాలంలో కనుక ఈ మహన్యాసం వాళ్ళకి చేసి రుద్రాభిషేకం చేస్తూ ఇందులో ఆంజనేయ స్వామికి సంబంధించిన మన్యుకు సంబంధించిన మంత్రాలను సంపుటీకరణ చేయాలి. ఉగ్ర రూపమైన ఆంజనేయ స్వామికి సంబంధించి అది ఏమవుతుందంటే ఆ మంత్రం హైలీ పవర్ఫుల్ అవుతుందంట. అది హోల్ ప్రొసీజర్. ఇలా మనకి అక్షరాక్షస పీడలు, తర్వాత నరదృష్టి, నరఘోష, ఇంకా మనకు శత్రువులు రకరకాల పనులు చేస్తుంటారు. వీళ్ళని ఏదో చేయాలని చెప్పేసి ముందు నవ్వుతూ వెనక కుట్రలు పొందుతూ వాళ్ళు చేయని పనులు ఏమి ఉండవు కదండి. అలాంటి వాళ్ళకి చాలా చాలా పవర్ఫుల్ అండి. నేను చాలామందికి చేయించానండి. ఇది హార్డ్లీ 3-4 అవర్స్ అండి ఇది ఈ హోల్ ప్రొసీజర్ కనుక. చాలామంది ఇప్పుడు అమెరికా నుంచి కూడా చేయించుకుంటున్నారు. ఫోన్లోనే మనం చేసి వాళ్ళ పేరుతో సంకల్పం చేస్తాము. ఇది కనుక ఒకటి చేయించుకుంటే చాలా బాగుంటుందండి. తర్వాత సూర్యుడి వల్ల వీళ్ళకి దేహ పీడనము, దారిద్ర్యం కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉందండి. వీళ్ళకి ఎవరికైనా కనుక ఉపనయనం అయ్యి వాళ్ళకి గాయత్రి మంత్రోపదేశం అంటే త్రికాల సంధ్యావందనం చేయాలండి. అది కూడా త్రికాల సంధ్యావందనం ప్రాపర్ సీక్వెన్స్లో 108 సార్లు చేయాలండి. నాకు తెలిసిన వాళ్ళని అడిగితే లేదండి 11 సార్లు చేస్తాం, 16 సార్లు చేస్తాం, సంకల్పం తీసుకుని అంటే ప్రొసీజర్ డిస్టర్బ్ లేకుండా మనకి సంధ్యావందనం చేసినప్పుడు ప్రాపర్ ప్రొసీజర్ ఉంటుందండి. ఈ ప్రొసీజర్ ప్రకారం కనుక ప్రాపర్గా త్రికాల సంధ్యావందనం చేస్తే ఇలాంటి ఏం వాళ్ళకి టచ్ చేయమండి. సో హెల్త్ విషయాలు కానివ్వండి, ఇలాంటి అగ్నిహోత్రం కనుక చేయిస్తే ఇవన్నీ అగ్నికి సంబంధించిన, సూర్యుడికి సంబంధించిన చేయడం. అవి కూడా చేయడం సూర్యుడికి ఆర్గ్యం చేయాలండి. ఒక రాగి పాత్ర తీసుకొని అందులో కొంచెం పసుపు, ఒక చిన్న పువ్వు, 2 అక్షంతలు వేసేసి మనకి తల పైనుంచి ఇలా సూర్యుడికి ఎదురుగా నిలబడి నీళ్లు పోస్తూ ఉంటే ఆ సూర్య కిరణాలు ఆ నీళ్ళల్లో నుంచి వచ్చి మన మీద పడతాయి. దీనికి ఆర్గ్యం అంటారు. దానివల్ల మనకి ఏంటి గురు అంటే సూర్యుడిలో ఉన్న మనకి ఆ పాజిటివ్ ఎనర్జీ మన మీద పడిపోతుందండి. ఇప్పుడు సూర్యుడు ఇబ్బంది పెడుతున్నాడు అంటే ఏంటి, సూర్యుడిలో ఉన్న నెగటివ్ కిరణాలు మన మీద పడి మనం రియాక్ట్ నెగటివ్ పోతాం అనమాట. ఆ నెగటివిటీ రాగి దాంతో రాగి చెంబు అన్నారు కదా, ఇప్పుడు రాగి పాత్రలో నీళ్లు పడడం వల్ల మనకి పాజిటివిటీ వస్తుంది అంటారు. అవునండి. ఆ నెగటివ్ వైబ్రేషన్స్ పోయేసి మనకి మన మీద నెగటివ్ వైబ్రేషన్స్ పడవు, అంతే. నెగటివ్ వైబ్రేషన్ పడకపోతే ఆటోమేటిక్ మనం పాజిటివ్ ఉంటాం కదా. సో దీనికి సూర్యుడికి ఆర్గ్యం చేయటం అంటారు. గాయత్రి మంత్రం చెప్పించుకోవచ్చు. ఇంకా ఆఫీస్ రిలేటెడ్లో ఎవరైనా కనుక అన్ఎక్స్పెక్టెడ్ ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటే ఆదిత్య హృదయ స్తోత్రం. సో ఇది సాక్షాత్తు శ్రీరామచంద్రుడు రావణాసుని చంపేటప్పుడు జపించిన మంత్రం అండి. ఇది చాలా పవర్ఫుల్. అది పర్టికులర్గా బాస్ రిలేటెడ్, గవర్నమెంట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే ఇవి సూర్యుడికి సంబంధించిన విషయాలు చూస్తే బాగుంటుంది. వీళ్ళకి కుజుడు సూర్యుడు ఇద్దరు ఇబ్బంది పెడుతూ ఉన్నారు కాబట్టి ఈ 2 విషయాలు కొంచెం జాగ్రత్తగా ఉంటే మిగతాయి అంతా వీళ్ళకి బాగుంటుంది. చూసారు కదండి, మార్చి నెలలో మిథున రాశి యొక్క ఫలితాలు, అందులో ఉన్న నక్షత్రాల యొక్క ఫలితాలు. అయితే వీటికి పరిహార మార్గాలుగా కొన్ని ఇంట్లో చేసుకునేవి కూడా గురువుగారు చెప్పడం జరిగింది ఈ ఎపిసోడ్లో. అయితే ఇక్కడ ఆదిత్య హృదయం మనం చదువుకోవచ్చు అన్నారు, సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వచ్చు అని చెప్పారు. అలాగే వీటితో పాటు ఎవరికైతే కొంచెం ఎక్కువగా ఈ యక్ష రాక్షస పీడలు అంటే ఎమోషనల్గా మనం బ్యాలెన్స్ లేకుండా కొంతమంది డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం, యాంగ్జైటీకి గురవడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతుంటాయి. ఇవి డాక్టర్స్ దగ్గరికి వెళ్తే ఏం లేదని చెప్తారు, తర్వాత అయినా కూడా వీటితో పీడింపబడుతూ ఉంటారు. అయితే వీటికి కారణం ఈ యక్ష రాక్షస పీడలు, మనకి గ్రహాల అనుకూలత సరిగ్గా లేకపోవడం అని చెప్పి గురుగారు చెప్తూ ఉన్నారు. అయితే ఎవరికైతే ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయో వాటి నుండి ఓవర్కమ్ అవ్వాలనుకుంటారో గురుగారి దగ్గర నుంచి మరిన్ని సూచనలు, సలహాలు ఏమైనా తీసుకోదలుచుకున్నా, ఏమైనా హోమాలు లాంటివి చేయించుకోవాలనుకున్నా కూడా ఈ నెంబర్కి, ఈ వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి గురుగారిని కాంటాక్ట్ అవ్వండి. మరిన్ని వివరాలు గురుగారిని అడిగి తెలుసుకోండి. ధన్యవాదాలు గురుగారు. ధన్యవాదాలు.